ఈ ప్రభుత్వంపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అమరావతిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి సంబంధించి భూసేకరణపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీవారి భక్తున్నని చెప్పుకునే చంద్రబాబు స్వామివారి ఆలయానికే భూమిని అమ్ముకున్నారని విమర్శించారు. దేశంలో ఎక్కడా శ్రీవారి ఆలయాలు నిర్మించాలన్నా రాష్ట్ర ప్రభుత్వాలు దాతలు భూములను ఉచితంగా అందజేస్తారని భూమన గుర్తు చేశారు. ముంబైలో అప్పటి సీఎం షిండే ఆలయ నిర్మాణం కోసం భూమిని ఉచితంగా ఇచ్చారని తెలిపారు. జమ్మూ కాశ్మీర్లో ప్రభుత్వం భూములను కానుకగా ఇచ్చి ఆలయ నిర్మాణానికి సహకరించిందని గుర్తు చేశారు. అమరావతిలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు హయాంలో వెంకటపాలెం వద్ద ఎకరాకు 50 లక్షల చొప్పున టీటీడీ డబ్బులు చెల్లించి భూమి కొనుగోలు చేశారని భూమన మండిపడ్డారు. ఇక ప్రస్తుతం తిరుమలలో పరిపాలన అస్తవ్యస్తంగా ఉందని భూమన ఆరోపించారు. వెంకటేశ్వర స్వామి ఆలయం కట్టాలని సాక్షాత్తు ఆనాటి ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే గారు ఆయనే నేరుగా వచ్చి భూమి పత్రాలను టీటీడీకి అప్పగించి మా స్థలంలో దేవాలయాల్ని నిర్మించండి అని వారు కోరటం జరిగింది. జమ్మూ కాశ్మీర్లో గుడి కట్టాలన్నా వాళ్ళు ఆ లెఫ్టినెంట్ గవర్నర్ స్థలాన్ని కేటాయించటం జరిగింది. అది భువనేశ్వర్లో కట్టినా, చెన్నైలో కట్టినా, ప్రపంచంలో మరెక్కడ కట్టినా ఆలయ నిర్మాణానికి సంబంధించినటువంటి స్థలం ఆ దాతలు గాని ప్రభుత్వాలు గాని ఇవ్వటం అన్నది ఆనవాయితీ సాంప్రదాయమే కాకుండా టీటీడీ ఎప్పుడూ కూడా ఏ ఒక్క చోట దేవాలయాలు కట్టడానికి స్థలాలు కొన్నటువంటి సందర్భం ఒక్కటంటే ఒక్కటి లేదు.